ఈ బిజీ లైఫ్లో మనం ఎంత బిజీగా ఉన్నా మన ఒంటరితనాన్ని మరిపియడానికి ఈ పండుగలు చేసుకునేలాగా ఉంటాయి. కొన్ని పండుగలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత చాటుకునే పండుగలలో ఒక హోలీ పండుగ అనేది చాలా గొప్పది. తారతమ్యాలు లేకుండా జరుపుకునే పండుగల్లో ఒక హోలీ పండుగ దానికి ఉన్న ప్రత్యేకత వేరు. అన్ని కష్టాలను మరిపించేలాగా ఈ సంతోషకరంగా ఒక సంవత్సర కాలంలో ఈ ఒక్కరోజుకే చాలా ప్రత్యేకత ఉంటుంది. మా మన్నన్నూరులో మాత్రం ప్రతి ఏటా కూడా చాలా గొప్పగా చిన్న పెద్ద అనే భేదం లేకుండా హోలీ పండుగను చాలా గొప్పగా సెలబ్రేషన్ జరుపుకుంటాము మా ఊర్లో. ఒకప్పుడు మా ఊర్లో 10ల సంఖ్యలో కుటుంబాలు ఉండేది. ఇప్పుడు 100ల సంఖ్యలో కుటుంబాలు అయినాయి. ఊరు కూడా విస్తరించుకుంటూ చాలా పెద్దగా అయింది. ఊరు అనేది గుర్తుకు రాగానే మొదటగా మనకు పండుగలు గుర్తుకొస్తుంటాయి. ఈ వీడియో తీయడానికి ఒక కారణం ఏంటంటే, ఈ ఊర్లో ఉండి పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడానికి ఒక రకంగా ఉపయోగపడితే, కొంతమంది వృత్తిగా దూర ప్రాంతాలకు పోయి జీవనం కొనసాగిస్తుంటారు. ఇట్లాంటివి చూసినందుకు వాళ్ళు ఇక్కడనే ఉండి పండుగలు చేసుకున్నంత ఆనందం కలుగుతుంది. మనకి ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది స్నేహితులున్నా, సొంత ఊర్లో ఉండే స్నేహితులకు బంధువులకు ఒక ప్రత్యేకత అనేది చాటుకుంటుంది. హోలీ పండుగ అనేది పూర్వకాలం నుంచి మనకు ఆచారంగా వస్తున్న పండుగలలో హోలీ అనేది ఒక పెద్ద పండుగ. హోలీ పండుగకు సంబంధించిన ఒక కథ నా కూతురు ఈ వీడియోలో వివరిస్తుంది, చూడండి. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే, ఒక కాడ ఒక రాక్షసుడు ఉండేది. అయితే ఆ రాక్షసుడికి ఒక కొడుకు పుట్టిండు. అయితేనేమో తన ఎప్పుడు దేవుణ్ణే పూజించేది. ఆ రాక్షసుడేమో దేవుళ్ళని అస్సలు పూజించాడు. అయితే అది చూసి అలా కొడుకుని కొన్ని పర్వతాల మీద నుంచి, కొన్ని కొండల మీద నుంచి కిందికి తోశాడు. అయినా ఏం కాలేదు. ఎందుకంటే తనకైనా ఏం కాలేదు. ఎందుకంటే తన గాడ్నే పూజిస్తాడు కాబట్టి. వాళ్ళ డాడీ చూశాడు. వాళ్ళ చెల్లి కాడికి వెళ్ళి ఇదంతా చెప్తే వాళ్ళ చెల్లి చెప్పింది, నువ్వు వెళ్ళి ఒక రెడ్ క్లాత్ తీసుకొని నీ మీద వేసుకో. అయితేనేమో రెడ్ క్లాత్ వేసుకున్నందుకు నువ్వేం మంటలో కాలిపోవు, నీ కొడుకు ఒక్కడే కాలిపోతాడు అని చెప్పింది. అయితేనేమో ఆయన అలానే చేసిండు. కానీ రివర్స్గా ఆ క్లాత్ పోయి కొడుకు మీద పడింది. ఆయననేమో కాలిపోయాడు. దాని వలన మనము హోలీ పండుగ జరుపుకుంటాము. ఇది హోలీ పండుగకు సంబంధించిన ఒక స్టోరీ. మనకు పురాణాల లెక్కల ప్రకారం హోలీ పండుగకు ఇంకా కొన్ని కథలు ఉన్నాయి. అవి ఒక్కో విధంగా ఈ పండుగకు సంబంధించి, ఆ సందర్భాన్ని సంబంధించి ఒక్కో కథకు ఒక్కొక్క కొంతమంది వాళ్ళకు తెలిసిన విధంగా కొన్ని కథలను చెప్పుకుంటారు. ఇంకో కథలో పూర్వం పరమశివుడు ధ్యానంలో ఉండగా శివుని ఒక తపస్సును భంగం చేయడానికి రాక్షసుడు వేరే రూపాన్ని దాల్చి పరమశివునికి ఆటంకం కలిగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అది సహించలేని పరమశివుడు ఆటంకాన్ని కలిగిస్తున్న ఆ రాక్షసుని సంహరించి దహనం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఒక కథ అనేది ఆ విధంగా ఉంది. మరి ప్రతి కథలో కూడా ఒక రాక్షస సంహారం తర్వాత ఒక పండుగను జరుపుకుంటారు. ఆ విధంగా జరుపుకునే పండుగల్లో హోలీ అనేది ఒక రంగులమయంతో ఒక ఆనందాన్ని నింపే విధంగా జనాలను ఐక్యం చేసేందుకు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వేడుకలు చాలా గొప్పగా
నిర్వహిస్తుంటారు.